హాయ్ అండి. హాయ్ అండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఎలా అనిపించింది? ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వారు వచ్చి సో ఉన్న హౌస్ మేట్స్ ని నామినేట్ చేయడం ఎలా అనిపించింది? నాకైతే అసలు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ అనాలిసిస్ ఇస్తారు కొంతమంది బయట, ఇలా బిగ్ బాస్ అలా ముందే పాపం బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోకుండా వాళ్ళు ముందే ట్విస్టులతో చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ సీజన్ 8 లో దిమ్మ తిరిగా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే ఎక్స్ హౌస్ మెంట్స్ అనేది ఖాళీ వచ్చి ఎంజాయ్ చేసిపోయేవారు, 7 వరకు పార్టీ చేసుకుని పోయేవారు. యాజ్ ఏ ఫస్ట్ టైం ఎక్స్ హౌస్ మెంట్స్ వచ్చి వాళ్ళు ఎంజాయ్ కాకుండా వాళ్ళు మంచిగా నామినేషన్ చేయడం, అది కాకుండా సోనియా రాగానే రివెంజ్ తీసుకునింది. ఎందుకంటే తను రివెంజ్ డ్రామాగా అనిపించింది నాకు. ఎందుకంటే సోనియా ఎంత బాగా నెగిటివ్ అయింది పాపం బిగ్ బాస్ నుంచి రాగానే, తనకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యాక. అలాంటి ఆమెకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడమ్మా, నీ పరువు కాపాడుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాము రండి అంటే ఇర్రగా తీసింది భయ్య సోనియా. నిజంగా నామినేషన్ లో అంత క్రేజ్ ఒకవేళ సోనియాకు ఉండిందంటే ఆమె లోపల టాప్ 5 లో ఉండొచ్చు. అంత స్ట్రాంగ్ గా మాట్లాడింది. మన కిరాక్ సీత కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడిందంటే వాళ్ళు నిజంగా టాప్ 5 లో ఉండే క్యాండిడేట్స్ ఏమో అనిపించింది నాకు. నిజంగా బిగ్ బాస్ సీజన్ 8 అనేది 4 వీక్స్ ఉన్నాయి కాబట్టి చాలా హైట్ గా పుంజుకునింది అనిపిస్తుంది. టీ షర్ట్ గేమ్స్ అయితే పాపం టేస్టీ తేజ్ అది గాల్లో ఉండగానే తీసుకొని చింపి పడేసినారు పాపం. షర్ట్ ఇప్పించారు కదా, సెట్ ఇప్పించి ముద్దు కోసం అడిగారు యష్మి ముద్దు కావాలి అని. కానీ యష్మి నాకు ఇలా చేసి నిఖిల్ వచ్చి ముద్దు పెట్టిపోయాడు. అక్కడ కూడా నిఖిల్ ని నెగిటివ్ చేస్తున్నారు భయ్య. యష్మి ని కాపాడడానికి వచ్చినావా? యష్మి అంత తిట్టినా కూడా అంటే యష్మి కిస్ పెట్టిందని మొత్తం అదే రూమర్స్ కాదు, మొత్తం సంతోషం. టేస్ట్ తేజ కానీ మళ్ళీ నబీల్ వచ్చి ఎవడు పెట్టినాడు నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని చెప్తానే కొంచెం ఎక్కడో పాపం ప్లస్ అయినాడు. కానీ నిన్న కొంచెం కామెడీగా కొంచెం హాట్ గా బిగ్ బాస్ అనేది. కానీ నబీల్ మాత్రం విష్ణుప్రియ కోసం తన టీ షర్ట్ ని కాపాడి వాటర్ లకు జంప్ చేసి మరి అవును అంత విష్ణుప్రియని పృథ్వీని ఇద్దరిని కాపాడడం ఆశ్చర్యం వేసింది నాకు. పృథ్వీని కూడా నబీలే కాపాడినాడు. ఇక సైడ్ గోడకి వెళ్ళిపోయి టీ షర్ట్ పెట్టుకొని ఎందుకు పాపం నబీల్ ఎవరు కాపాడలేకపోయారు. ఒక విష్ణుప్రియ సపోర్ట్ ఇచ్చినా ఆమెను పట్టుకున్నారు కాబట్టి, అక్కడ అవినాష్ ని స్విమ్మింగ్ పూల్ లాక్ చేసినారు గౌతమ్ కాబట్టి పాపం నిఖిల్ పట్టుకున్నాడు. విష్ణుప్రియ నిన్న ఫస్ట్ టైం గేమ్ పరంగా చాలా బాగా ఆడింది. ఇది దెబ్బగా టాప్ 5 లో రావచ్చు అని నా అభిప్రాయం. కానీ నిఖిల్ గేమ్ చూసుకుంటే నిఖిల్ నేను వెళ్ళిపోతాను చాలా డిసప్పాయింట్ అవుతూ చాలా బాధపడుతూ కనిపిస్తున్నాడు. ఎందుకనే నిఖిల్ ని పాపం వచ్చిన హౌస్ మేట్స్ అమ్మాయిల్ని ఇలా ట్రాప్ చేస్తున్నావు అని పాపం అతన్ని బ్లేమ్ చేశారు. కానీ నిఖిల్ స్ట్రాంగ్ అని. కానీ ఇంకోటి చెప్పుకున్నా 100% నాగార్జున గారు ఇటు పక్కన నిఖిల్, ఇటు పక్కన నబీల్ ఉంటాడు. కంపల్సరీ వరంగల్ బిడ్డ నబీల్ గెలుస్తాడని నా అభిప్రాయం అండి. జై తెలంగాణ.